ఏవైతే టీడీఆర్లు మరి పై జరుగుతున్న మరి యుద్ధం ఉందో మరి ఆ టీడీఆర్లు వేల కోట్ల రూపాయలు మరి ఆ టీడీఆర్లు కొట్టేయబోతున్నారన్న అంశాల మీద మరి నిన్న ఏదైతే మరి జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాస్ అయితేనేమి అలాగే జియాన్ శ్రీధర్ అయితేనేమి వీరిరువురు కూడా మరి కలిపి ప్రత్యేకమైన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ విధానం ఏంటంటే మూర్తి యాదవ్ ఎవరైతే ఉన్నారో మరి ఆయన క్రిమినల్ అని మరి అలాంటి క్రిమినల్కి మరి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి వారికి ఎలా సీట్లు ఇస్తారని అలాగే వారి యొక్క కుటుంబీకులను టార్గెట్ చేస్తూ కూడా కొన్ని అంశాలు మాట్లాడడం జరిగింది. ఆ అంశాల మీద ప్రత్యేకంగా మాట్లాడడానికి మనతో పాటు మూర్తి యాదవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడిన ప్రయత్నం చేద్దాం. మూర్తి యాదవ్ గారు, అంటే రకరకాలైన మాటలు వస్తున్నాయి. ఎందుకనంటే నిన్న మరి ప్రత్యేకంగా అప్పటికప్పుడు హుటాహుటిన మరి ప్రెస్ మీట్ పెట్టడం, అప్పటికప్పుడు మేయర్ ఎవరైతే ఉన్నారో జియాన్ శ్రీధర్ గారు అలాగే బాణాల శ్రీనివాసరావు గారు ప్రత్యేకంగా మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. అసలు కథనం ఏమైనా ఉందంటారా? వాళ్ళకి కేవలం మనం చేస్తున్నటువంటి పోరాటం, జనసేన పార్టీ చేస్తున్నటువంటి పోరాటం ఏదైతే ఉందో ఆ పోరాటం వల్ల వీళ్ళకి పూర్తి స్థాయిలో వీళ్ళు చేస్తున్నటువంటి అవినీతి అక్రమాలు భూపందేరాలు ఏవైతే బయట పెడతా ఉన్నామో ఎప్పటికప్పుడు సాక్ష్యాధారాలతో పూర్తి స్థాయి ఆధారాలతో వాటిని వీళ్ళు జీర్ణించుకోలేక వ్యక్తిగతంగా నా పైన నా కుటుంబం పైన వీళ్ళు దాడికి దిగారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దస్పల్లా భూముల్ని ఇదే జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర 25,000 మందితోని అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి సేవ్ వైజాగ్ పేరుతోని మహాధర్నా చేసిన మాట వాస్తవం కాదా? దస్పల్లా భూముల్ని మేము ప్రభుత్వ భూములుగా కాపాడుతామని చెప్పినటువంటి మాటలు కావా జగన్మోహన్ రెడ్డి? మంత్రి గుడివాడ అమర్ దస్పల్లా భూముల మీద సిబిఐ విచారణ జరిపించాలని చెప్పి సిబిఐకి ఫిర్యాదు చేసిన మాట వాస్తవం కాదా? మరి ఈరోజు ప్రభుత్వంలో అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి కానీ, విజయసాయిరెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, మంత్రి అమర్ కానీ ఈ దస్పల్లా భూముల్ని ప్రైవేట్ భూములుగా ఏ విధంగా చిత్రీకరించి వాళ్ళకు కొట్టేశారు? 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి దస్పల్లా భూముల్ని అడ్డగోలుగా దారుణంగా వీళ్ళు కొట్టేసిన మాట వాస్తవం కాదా? ఈ వాస్తవాన్ని జనసేన పార్టీ బయట పెట్టలేదా డాక్యుమెంట్స్తో? దస్పల్లా భూముల్ని అరబిందో ఫార్మా ఏదైతే విజయసాయిరెడ్డి అల్లుడు చెందినటువంటి అరబిందో ఫార్మా కంపెనీ యొక్క యజమాని నుంచే ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ వీళ్ళు బినామీగా ఉన్న కంపెనీకి నగదు బదిలీ అయిన మాట వాస్తవం కాదా? ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ ఎవరైతే గోపీనాథ్ రెడ్డి ఉన్నారో ఆ గోపీనాథ్ రెడ్డి విజయసాయిరెడ్డి బినామీ కాదా? ఈ యొక్క దస్పల్లా భూముల దగ్గర రోడ్డు 100 అడుగుల రోడ్డు వేయడానికి, అంటే ఆ యొక్క భూములోని హైరైజ్ అపార్ట్మెంట్స్ నిర్మించాలంటే 100 అడుగుల రోడ్డు వేయందే ఆ యొక్క దస్పల్లా హిల్స్కి జరిగే నిర్మాణాలకి పర్మిషన్స్ రావు. ఆ యొక్క రోడ్డు 100 అడుగుల రోడ్డు కోసం జీవీఎంసీ యాగమేఘాల మీద 4,64,00,000 రూపాయల ప్రజాధనాన్ని ఇవాళ కేటాయించడం వాస్తవం కాదా? కౌన్సిల్లో పెట్టడం ఎవరు లబ్ధి కోసం ఆ రోడ్డు వేస్తూ ఉన్నారు? ఆ రోడ్డు వైడనింగ్లో భాగంగా 1,000 కోట్ల రూపాయలు టీడీఆర్ కొట్టేసేటువంటి కార్యక్రమం ఈ యొక్క ఎష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్ పన్నాగం పన్నిన మాట వాస్తవం కాదా? చెప్పమనండి వాళ్ళని. ప్రభుత్వ అతిథి గృహం, జీవీఎంసీ వాటర్ ట్యాంకులు, ఓపెన్ స్పేసెస్, పార్క్ స్థలాలని అదో అదనంగా 1,000 కోట్ల రూపాయలు కొట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం ధనంతో ఇవాళ వీళ్ళు 1,000 కోట్ల రూపాయలు వ్యాపారం చేసి దోచేసుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని మేము బయట పెట్టడం వల్ల వీళ్ళు నిన్న పేటీఎం బ్యాచ్ ఎవరైతే నిన్న కూర్చున్నారో షాడో మేయర్లు ఇద్దరు నా మీద వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడతారు? గతంలో ఇదే వ్యక్తులు ఇద్దరు అదే హాల్లో 4-5 ప్రెస్ మీట్లు పెట్టారు, నా మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి. నేను ఇదే వేదికగా చెప్పా, క్రిమినల్ కేసు కనుక మీరు కనుక చూపించగలిగితే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, ఎఫ్ఐఆర్ కాపీ బట్టబయలు చేయండి అంటున్నా. ప్రభుత్వంలో ఉన్నారు, పోలీస్ యంత్రాంగం అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఎందుకు ఎఫ్ఐఆర్ కాపీని బయట పెట్టలేకపోతున్నారు? నా మీద ఎన్ని కేసులు ఉన్నాయి, ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయి అనేవి పూర్తి స్థాయిలో విశాఖ జిల్లా పోలీసుల దగ్గర నుంచి అధికారికంగా ఆర్టీఐ పెట్టి నిన్ను తెచ్చుకున్నటువంటి సమాచారం నాకుంది. ఇవాళ ఒకే ఒక కేసు పెండింగ్ ఉంది నా మీద. ఇంకా ఛార్జ్ షీట్ వేశారో లేదో తెలియదు. అరెస్ట్ చేయాలన్నా 41A నోటీస్ ఇవ్వాలన్నా ఋషికొండ మీద నేను మా లాయర్ గారు సందర్శించినటువంటి కేసు ఆర్లా పోలీస్ స్టేషన్లో పెండింగ్ ఉంది. అది కాక ఇంకేమైనా ఉన్నాయంటే బయట పెట్టండి. నేను చెప్తున్నా కదా, నా మీద ఎవరైనా ఒక చీటింగ్ కేసు 420 బెదిరింపులు పాల్పడ్డానని చెప్పి, ల్యాండ్ గ్రాబింగ్ చేశానని చెప్పి ఇలాంటివి ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉంటే చూపించమండి, నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను అంటున్నాను కదా. మా తండ్రి గారు వాళ్ళ తాతగారు సంబంధించినటువంటి ఆస్తికి సివిల్ కేసు మా సొంత గ్రామంలో 15 ఏళ్ళగా పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఉండి కోర్టులోని
ఆ కేసు ముగిసిపోయిన దాన్ని మీరు ఇవాళ చెడ్డగా చిత్రీకరిస్తున్నారు. అనంతపురంలో వాటర్ ప్లాంట్ మా చెల్లి పేరు మీద ఉన్నది 6 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టి రిఫండబుల్ అడ్వాన్స్ కట్టి రిజిస్టర్డ్ లీజ్ డీడ్ చేసుకున్నటువంటి వ్యవహారం మీద మీరు ఇవాళ మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఆ డబ్బులు ఇంకా మాకు రాలే, ఇప్పటికే రిజిస్టర్డ్ సేల్ లీజ్ డీడ్ ఇంకా క్యాన్సిల్ కాలే. అసలు ఏం తెలిసి నా గురించి నా కుటుంబం గురించి మాట్లాడతారు అంటే మీ క్రిమినల్స్ అంటే ఎవరు? ఋషికొండ గురించి కోర్టులో ఫైట్ చేస్తాను కాబట్టి నేను క్రిమినల్ని, హైగ్రీవా వృద్ధులకి అనాథులు స్థలం కాపాడడం కోసం ఫైట్ చేస్తాను కాబట్టి నేను క్రిమినల్ని, అదే ఇవాళ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చెట్లు కొట్టేశారని చెప్పి కోర్టులో ఫైట్ చేస్తాను కాబట్టి వాళ్ళని క్రిమినల్ని, కైలాసగిరి కొండ గురించి వాళ్ళు తవ్వేస్తానని చెప్పి అక్రమంగా కేసు వేశాను కాబట్టి క్రిమినల్ని. వీటి కోసం నేను క్రిమినల్గా చిత్రీకరిస్తున్నారు. సరే, నేను ఒప్పుకుంటా. మరి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సుబ్బారెడ్డి వీళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అంటే వీళ్ళు కేసులు ఎదుర్కొంటే వీళ్ళు క్రిమినల్స్తో సమానం అని మీరు భావిస్తున్నారా? అంటే కోర్టులో న్యాయ పోరాటాలు చేసే వాళ్ళు క్రిమినల్స్గా మీకు కనిపిస్తారా? ప్రజా అవసరాల కోసం ప్రజల ఆస్తుల్ని, ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడే దిశగా పోరాటం చేస్తున్న దాన్ని మీరు క్రిమినల్స్ కింద చిత్రీకరించి ఇవాళ భయపెట్టి భయభ్రాంతులకు గురి చేసి నాకు ఇంకా నేను ఇక్కడ ఉండకూడదు భూమి మీద, నేనుంటే మీ ఆటలు సాగటం లేదు, మీరు చేస్తున్నటువంటి బాగోతాలన్నీ బయటబయలు చేస్తూ ఉన్నామని చెప్పి ఇవాళ నా పైన నా కుటుంబం పైన ఇవాళ దాడి చేయడానికి మీరు దిగారా? మూర్తి గారు మాట చెప్పండి, అంటే ఎటువంటి యాక్టివిటీలు చేసేవారు అసలు క్రిమినల్ అంటారు? అసలు వీరనే అంటున్న క్రిమినల్కి మీరు వర్తిస్తారా? అదే అడుగుతున్నా. క్రిమినల్స్ అంటే వీళ్ళ దృష్టిలోని న్యాయ పోరాటాలు చేసి ప్రభుత్వ ఆస్తుల కోసం ప్రజలు కడుతున్నటువంటి పన్నుల రూపంలో కడుతున్నటువంటి డబ్బుల్ని కాపాడడం విషయంలో చేస్తున్న పోరాటం కోసం ఇవన్నీ చేస్తున్నటువంటి ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి జనసేనాని పవన్ కళ్యాణ్ గారు అధినాయకుడు ఆయన యొక్క ఆశయ సాధన కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రాన్ని దోచుకుతుంటున్న విధానాన్ని కోసం పోరాడుతూ ఉంటే వీళ్ళు క్రిమినల్స్ కింద చిత్రీకరిస్తే మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పంచభూతాలని వీళ్ళు మింగేసి దోచేసుకుంటున్నటువంటి వాళ్ళు వీళ్ళే విధంగా అనుకోవాలి. అది అడుగుతూ ఉన్నాం. పోరాటాలు చేసేదాన్ని మీరు ఇవాళ తప్పుగా చిత్రీకరించి భయభ్రాంతులు గురి చేసి ఇవాళ భయపెట్టేటువంటి కార్యక్రమం చేస్తే పోరాటం అనేది ఆగదు. ప్రాణం పోయినా పోరాటం అన్నది ఆపదలు చేయడం కానీ ఇవాళ దాన్ని భయపడి వెనక్కి తగ్గడం అనేది కానీ జరగదని చెప్తా ఉన్నాను. రైట్, ఒక సందర్భంలో అంటే మీ ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి అందులో మీ సిస్టర్ని కూడా ఇన్వాల్వ్ చేసినట్టు కనబడుతుంది, దాన్ని ఎలా చూడొచ్చు? అదే చెప్తున్నా, వీళ్ళు ఒక నీచమైనటువంటి సంస్కృతి వీళ్ళు దిగజారారు. నేను వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ ఆడవాళ్ళ గురించి, వాళ్ళ గురించి మాట్లాడేటువంటి విజ్ఞత లేనటువంటి వ్యక్తిని కాదు. నేను ఒకటే మాట్లాడుతున్నాను. అఫీషియల్గా వాటర్ ప్లాంట్ని మా చెల్లెలు రిజిస్టర్డ్ లీజ్ డీడు డబ్బులు డిపాజిట్ చేసి ఉన్నటువంటి వ్యాపారాన్ని అప్పుడున్న ప్రభుత్వం రాజకీయ నామేద కక్షతో ఆ వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టి కేసులు వేయిస్తే ఆ కేసు కూడా యొక్క వ్యాపార స్థలం యజమాని డిస్పోజ్ అయిపోయింది కేసు, అది విత్ నో కాస్ట్. ఇంకా 6 లక్షల రూపాయలు మేము కట్టినటువంటి డిపాజిట్ ఇంకా వెనక్కి రాలేదు, ఇంకా రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్ ఇంకా క్యాన్సిల్ కాలేదు. ఇవేవీ తెలియకుండా లీగల్ పరిజ్ఞానం తెలియనటువంటి నిశానిగాళ్ళు నా మీద మాట్లాడతారు. వీళ్ళు ఎవరో నిన్న ప్యాకేజ్ ఇచ్చారు, ఆ ప్యాకేజీ వీళ్ళు తీసుకొని ఆ బ్రోకర్లు నాకు కూర్చొని మాట్లాడుతున్న మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. వీళ్ళు చేసేటువంటి బ్రోకర్ పనులు, వీళ్ళు చేసేటువంటి దందాలు దృష్టిలో ఉంచుకొని అందరూ వీళ్ళకి పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా కనిపించేటట్టు వీళ్ళకి అందరూ కూడా అదే విధంగా కనిపిస్తారేమో అర్థం కావటం లేదు. మేము చిత్తశుద్ధితో ఇవాళ వరకు నేను చేసే ఏ కార్యక్రమమైనా కానీ, ఏ యొక్క రాజకీయంగా కార్యక్రమం చేసే కానీ ఎప్పుడూ కూడా ఎవరి దగ్గర స్పాన్సర్షిప్లు తీసుకునే సందర్భం లేదు. నా ప్రెస్ మీట్లకు కానీ, కోర్టు కేసులకు కానీ నేను రాజకీయాల నుంచి ఉన్నప్పుడు నేను ఖర్చు పెట్టిన వెచ్చించగా నా సొంత ఆస్తులు పోగొట్టుకొని ఇవాళ కోట్ల రూపాయలు అప్పులు చేసుకొని నా జీవన విధానాన్ని ఇవాళ మేము బతుకుతున్నటువంటి విధానం. అంతే తప్ప వీళ్ళు చేసేటువంటి మాటలు, వీళ్ళు చేసేటువంటి ఆరోపణలు నిరాధారమైనటువంటి అని చెప్తా ఉన్నారు. మూర్తి గారు, అంటే ఒకనొక కోణంలో అంటే క్రిమినల్ అనే మాట వాడడమే కాకుండా బ్లాక్మెయిలర్ కూడా అంటున్నారు, అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? బ్లాక్మెయిల్ ఎవరిని చేశాను? జగన్మోహన్ రెడ్డిని బ్లాక్మెయిల్ చేశానా? విజయసాయిరెడ్డిని బ్లాక్మెయిల్ చేశానా? దస్పల భూముల వ్యవహారంలో, ఎంబీవీని సిబిసిఎన్సి వ్యవహారంలోని హైగ్రీవా విషయంలో ఎంబీవీని బ్లాక్మెయిల్ చేశానా? జీవీని బ్లాక్మెయిల్ చేశానా? కాశీ విశ్వనాథ్ 275 సర్వే నెంబర్ దేవస్థాన భూముల్లో కాశీ విశ్వనాథ్ని బ్లాక్మెయిల్ చేశానా? ఎవరు బ్లాక్మెయిల్ చేస్తే మరి బ్లాక్మెయిల్ చేస్తే వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కదా, ఎందుకు వీళ్ళు మరి ఆ యొక్క కేసులు పెట్టడం లేదు? ఎందుకు కేసు రిజిస్టర్ చేయడం లేదు? ఎందుకు ఆధారాలతో బయట పెడతాం లేదు? దేనికి భయపడుతున్నారు? ఎవరు భయపడుతున్నారు? ఎవరు భయపెడుతున్నారు?
మా అధినాయకులు ఫిర్యాదు చేస్తానంటున్నారు. చేయమని ఫిర్యాదు చేయమని, రేపు వస్తున్నారు, అపాయింట్మెంట్ ఇప్పిస్తాను నేను. నా మీద ఫిర్యాదు చేయమని ఆధారాలతో నేను వెల్కమ్. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులో ఫిర్యాదు చేశారుగా మా అధినాయకుడికి. నేను ఆధారాలతో కంటిన్యూస్గా ఇప్పటికీ మాట్లాడుతున్నానుగా, పోరాటం ఆపలేదుగా. నేను ప్రజాక్షేత్రంలో ప్రజల గురించి, పార్టీ సిద్ధాంతాల గురించి అనునిత్యం పోరాడేటువంటి వ్యక్తిని నేను. ఎవరినో బ్లాక్మెయిల్ చేసి బెదిరించి సంపద కనుక ఉంటే ఇవాళ మీడియా సోదరులకు కానీ, విశాఖ నగర ప్రజలకు కానీ, పార్టీ అధినాయకులకు కానీ అందరికీ తెలుస్తుంది. నా యొక్క జీవితం తెల్ల కాగితం లాంటిది. నేను ప్రజల కోసం, నేను చేస్తున్న కార్యక్రమాల కోసం, కేసులు ఏమైనా సరే పొలిటికల్గా చేస్తున్న ఉద్యమాల కోసం ప్రివెంటివ్ అరెస్టులు చేయడం అని జరిగినాయి తప్ప నా మీద ఒక చీటింగ్ కేసు 420 కేసు లేదు. నా మీద ఒక ల్యాండ్ గ్రాబింగ్ కేసు లేదు. నా మీద బెదిరించాను, భయపెట్టానని చెప్పి కేసులు లేవు. హత్యాయత్నాలు చేశానని చెప్పి కేసులు ఏం లేవు. నాకేం ఆర్థిక నేరాలు చేశానని కేసులు ఏం లేవు. వీళ్ళ నాయకుల్లాగా, వీళ్ళ అధినాయకుల్లాగా కేసులు అన్నవి రాజకీయాలు ఉండేటప్పుడు సర్వసాధారణం. సివిల్ కేసులు, ఆస్తిగాదాలు, కుటుంబం తర్వాత ఉంటాయి. వాటిల్లో కూడా ఏం ఓడిపోలే మేము. అవన్నీ న్యాయస్థానంలో ఉన్నాయి. అంటే ఇవి ఏవైతే టీడీఆర్ల మీద మీరు అంటే ఉక్కుపాదం మోపుతున్నారో దాన్ని ఎదుర్కోలేక అంటే మిమ్మల్ని అంటే టార్గెట్ చేయడానికి, ఫ్యామిలీని టార్గెట్ చేయడానికి కనబడుతుంది కదా, దీన్ని ఎలా చూడకండి. ఎవరిని టార్గెట్ చేసినా, నన్ను అంతమొందిస్తానన్నా, నేను అయితే విషయంలోని, వ్యవహారంలోని ఉద్యమం చేసేంతవరకు కూడా, ఆ ఉద్యమంలో నెగ్గి ప్రజల పక్షాన పోరాడి గెలిచేంతవరకు కూడా నేను ఎప్పుడు కూడా వెనక్కి తగ్గిన సందర్భం లేదు. ఉదాహరణకు దసపల్లా భూములే కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కానీ, వైసీపీ పార్టీలో ఉన్నప్పటి నుంచి కానీ, ఇప్పుడు జనసేన పార్టీలో ఉన్నప్పటి నుంచి నేను పట్టుకున్నటువంటి దసపల్లా భూములు ఆ రోజు ఏదైతే నిర్ణయం తీసుకుని స్టాండ్ తీసుకుని అవి ప్రభుత్వ భూములుగా పోరాడుతున్నానో నేటికి అలాగే పోరాడుతున్నాను. అంటే నా పోరాటంలో 25 సంవత్సరాలు ఎక్కడ మార్పు రాలేదు. రైట్ మూర్తి గారు, అంటే రోడ్డు వెడల్పు విషయంలో అంటే ముందు జాగ్రత్త చర్యలుగా మేము చేస్తున్నాం, అది డెవలప్మెంట్ విషయంలో అని అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అండి? డెవలప్మెంట్ అంటే విశాఖ నగరంలో చాలా రోడ్లు ఉన్నాయి డెవలప్ చేయాల్సినవి. కనీసం గంటకి 100 బైకులు కూడా వెళ్ళవు, అక్కడ కార్లు వెళ్ళవు. మట్ట మధ్యాహ్నం ఇప్పుడు కనుక వెళ్తే అసలు అది ఆ ప్రాంతంలో వెళ్ళడానికి భయభ్రాంతులు చెందుతారు వాహనదారులు. అంత నిర్మానుష్యంగా ఉంటుంది. హెవీ వెహికల్స్ వెళ్ళవు, ప్రభుత్వ కార్యాలయాలు రావు అక్కడ. దేనికోసం ఇప్పుడు అక్కడ చేస్తున్నారు వాళ్ళు? దేనికోసం అసలు అక్కడ రోడ్డు విస్తరణ చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం వీళ్ళు వెంచర్ల కోసం కాదా? ఈ కేసులు, వ్యవహారాలు, నేను ఋషికొండ మీద వేసేటువంటి కేసు ఏది ఉందో దాని మీద ఎఫ్ఐఆర్ పెండింగ్ ఉంది. అరెస్ట్ చేసి దీని మీద అరెస్ట్ చేయాలి. 41 వేసి దీని మీద ఇవ్వాలి. చర్యలు చేపడితే దీని మీద చేపట్టాలి. ఇవన్నీ మానేసి అక్రమంగా ఏదో కేసులు పెట్టి, అక్రమంగా ఏదో చేసేసి వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి కుటుంబాన్ని టార్గెట్ చేస్తే మనం వెనక్కి తగ్గిపోతాం అనుకుంటే కష్టం కదా. నేను అలాగే వెనక్కి తగ్గను. ప్రాణత్యాగాన్ని సిద్ధపడేవాడిని, నేను ఎందుకు వెనక్కి తగ్గుతాను? రైట్. మరి కొంత అనుకూలమైన మీడియా మీకు పనిచేస్తుందని వాళ్ళు అంటే ఆరోపణలు చేస్తారు, దాన్ని ఎలా చూడొచ్చు అంట? మీడియా ఎప్పుడు ఎవరికి అనుకూలంగా ఉండదు. మీడియా అనేది 4th ఎస్టేట్. నిష్పక్షపాతంగా ప్రజల్లోని ఎప్పటికప్పుడు విషయాలు, ఎవరైనా సరే ప్రెస్ మీట్లు పెట్టినా, ఏ ఉద్యమం చేసినా, ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి చేరువేయడంలో 4th ఎస్టేట్ కీలక భాగస్వామిగా పోషిస్తుంది. అటువంటి మీడియా ఏ ఒక్క వ్యక్తికి, ఏ ఒక్క పార్టీకి, ఏ ఒక్క సంస్థకి గుత్తేదారుగా అసలు తొత్తుగా ఉండేటువంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మీడియా వాళ్ళందరూ కూడా అసలు ఆ యొక్క అంశం యొక్క ప్రయారిటీ, దాని ఇంట్రెస్ట్ ఏంటి, దాని శాండిటీ ఏంటి, దేనికోసం ఆ యొక్క విషయాన్ని ఎవరు లేవనెత్తున్నాడు, ఈయనకైనా నిస్వార్థంగా చేస్తున్నాడా, ప్రజల కోసం చేస్తున్నాడా, కాపాడడానికి చేస్తున్నాడా, లేకపోతే లోగుట్టుగా ఎవరిదైనా డబ్బులు కొట్టేయడానికి చేస్తున్నాడా, బ్లాక్మెయిల్ చేస్తున్నాడా, బెదిరిస్తున్నాడా, ఈ అంశం బ్లాక్మెయిల్ చేసి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూటీగా యాక్టివిటీ చేయకుండా ఆపేస్తున్నాడా? ఇవన్నీ కూడా మీడియా సోదరులు చాలా తెలివిగా ఉంటారు. 4th ఎస్టేట్ అనేది కళ్ళు మూసుకొని ఉండదు. ఎప్పుడు కూడా ప్రజలకి కనువిప్పు కలిగేటువంటి 4th ఎస్టేట్ని కూడా వీళ్ళు ఆపాదించి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వెనక్కి తీసుకోవాలి. వాళ్ళు విజ్ఞత లేదు, వాళ్ళు చదువుకుని సంస్కారం లేదు, వాళ్ళ యొక్క బ్రోకర్లకి అంతకు మించి ఇంకా మాట్లాడడానికి ఇంకేమీ అంశాలు లేవు. సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ అయిన వల్ల ఏం మాట్లాడతారు? ఇవన్నీ మాట్లాడతారు తప్ప ఇంకేం మాట్లాడతారు? సబ్జెక్ట్ ఉండాలి కదా మాట్లాడడానికి. దసపల్లా భూముల్లోని మేము రోడ్డు పని కోసం వేస్తున్నాము, దసపల్లా భూముల్లో టీడీఆర్లు ఇవ్వబోము, దసపల్లా భూములు మేము రోడ్డు విస్తరణ ఓన్లీ అపార్ట్మెంట్ల కోసం ఇస్తున్నాము, సర్కిట్ హౌస్కి టీడీఆర్ ఇవ్వము, అక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ని తరలించం అని చెప్పమనండి. దసపల్లా భూములు ప్రైవేట్ భూములు ఏ విధంగా రాణి సాయిబాబా వాద్వానికి వచ్చినాయి, ఆవిడ గ్రౌండ్ రెంట్ పట్ట ఎలాగొచ్చింది, రాణి కమలాదేవికి ఎలా సంక్రమించినాయి, అప్పారావు అనేటువంటి వ్యక్తి ఎవరు, ఇవాళ అష్యూర్ ఎస్టేట్ డెవలపర్స్కి ఏ విధంగా వచ్చినాయి, ఇవి బయట పెట్టమనండి రెవెన్యూ ఆస్తులు. దానికి మనమేం కాదనట్లేదు కదా. ఈ రెవెన్యూ ఆస్తులు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ రికార్డ్స్ రాష్ట్ర ప్రభుత్వం పట్టబయచేయమని అంటున్నాం. ఇన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు, ప్రభుత్వ ఆస్తులు కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి, వైసీపీ ప్రభుత్వం వాటిని కాపాడడం మానేసి నా మీద ఆరోపణలు చేసి, నన్ను టార్గెట్ చేసి, నన్ను ఇవాళ అంతమంది అనుకుంటే అలవద్ది అవ్వదు కదా. రైట్. మరి అధికారులు కూడా బెదిరిస్తున్నారు, ఒక కోణంలోనే మరి వాళ్ళు కూడా ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు, దాన్ని ఎలా చూడొచ్చు అంట? మరి అధికారులు ఫిర్యాదు చేయాలి కదా.
అధికారులు ఫిర్యాదు చేస్తే పెద్ద కేసు. మరి అధికారులు ఎవరైనా ఫిర్యాదు చేశారా? అధికారులు ఎవరైనా ఎఫ్ఐఆర్ వేయించారా? మరి ఎందుకు ఎఫ్ఐఆర్ వేయించట్లేదు? అధికారం పార్టీ వాళ్ళతో ఉన్నారు కదా అధికారులు, అందరూ వాళ్ళు తొత్తులుగా ఉన్నారు కదా అధికారులు. ఎందుకు మరి అధికారులు ఫిర్యాదు చేయట్లేదు? ఎవరు భయపడుతున్నారు? అధికారులు బెదిరించి డబ్బులు కొట్టేసి, అధికారుల దగ్గర కమిషన్లు కొట్టేసి పండక్కి డబ్బులు వసూలు చేసుకునేది ఎవరు? ఆ ఇద్దరు బ్రోకర్లు కాదా? మన సంక్రాంతి పండుగ కూడా డబ్బులు కొట్టేసింది వీళ్ళు కాదా? దసరాకి డబ్బులు కొట్టేసింది వీళ్ళు కాదా? ఆఖరికి కోడి వ్యర్థాల మీద కూడా డబ్బులు కొట్టేసినటువంటి నీచమైన వ్యక్తులు కాదు వీళ్ళిద్దరు. వీళ్ళు మాట్లాడటమా? నీచ సంస్కృతి కలిగి అవినీతి మురుగులో కూలిపోయినటువంటి వీళ్ళు నా గురించి మాట్లాడటమా? రైట్. ఫైనల్గా ఇటు బాణాల శ్రీనివాసరావు గారికి కానీ అటు జేఎన్ శ్రీధర్ కానీ అంటూ వైసీపీ నాయకులు మిగతా నాయకులు కానీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి. మరో 3 నెలల్లో మీకు ఈ యొక్క ప్రభుత్వానికి సాగనంపేటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారంటే ప్రజలకు మేలు చేయాలి, ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ప్రజా ఆస్తులను కాపాడాలి, ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాజెక్టులను తీసుకురావాలి, నగరాన్ని అభివృద్ధి చేసే దిశగా పనిచేయాలి తప్ప మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు మానేసి అభివృద్ధి గురించి పాటుపడాలి. ప్రజలకి జవాబుదారీగా ఉండాలి. పన్నుల రూపంలో కడుతున్న ప్రజా సొమ్ముని మనం దుర్వినియోగం చేయకూడదనేటువంటి విజ్ఞతతో కూడుకొని మీరు మిసులుకోండి అని చెప్పి హితో పలుకుతున్నాను నేను. రైట్. మరి పరిస్థితి అయితే ఇది సతీష్. ఎందుకనంటే మరి మూర్తి యాదవ్ గారు ఒకటే చెప్తున్నారు, ముందు మీ యొక్క పనులు అంటే ఇలాంటి ఎటువంటి యాక్టివిటీస్లు మానుకోండి, అసలు క్రిమినల్ అని మీరు ఎలా ప్రూవ్ చేయగలుగుతారు, ఎలాగంటారు? ఒక్క స్టేషన్లో కూడా నా మీద కనీసం ఎఫ్ఐఆర్ కూడా లేదు. అలాంటిది మీరు కావాలని చెప్పి అంటే నేను ఏవైతే టీడీఆర్ల మీదకి వెళ్తున్నానో ఆ టీడీఆర్ల మీదకి వెళ్లకుండా ఆపడానికే నా కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నానని, అయితే మరి వాస్తవాలని ప్రజలకు తెలిసి కనుక వారే నిర్ణయిస్తారని, అలాగే ఏవైనా ఒకవేళ నా మీద ఎవరైనా అభియోగాలు పెట్టుంటే, ఎవరైనా నా మీద ఒకవేళ కేసులు పెట్టుంటే వాటిని మీరు ప్రూవ్ చేయాలని వారు తెలియజేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సిటీవీ న్యూస్ వైజాగ్ వేణుగోపాల్.